హాయ్ అండి. మరొక చక్కటి మార్నింగ్ వ్లాగ్‌తో అయితే మీ ముందరికైతే వచ్చేసాను. నా మార్నింగ్ వ్లాగ్‌ని ఇష్టపడే వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కోసం మరొక చక్కటి ఇంట్రెస్టింగ్ రొటీన్ వ్లాగ్‌తో అయితే మీ ముందరికి వచ్చేసింది మీ స్మార్ట్ లైఫ్ శ్రీ. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వ్లాగ్‌తో వచ్చేసానని చెప్పాను కదండీ. మరి మార్నింగ్ రొటీన్ అనేది అందరికీ కూడా ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటుంది. మార్నింగ్ లేచిన తర్వాత ఒక్కసారి దేవుడి గది దగ్గరికి వచ్చి భూదేవికి దండం పెట్టుకుని దేవుడి గదిలో బయట నుంచి ఒకసారి అన్ని పటాలకి కూడా దండం పెట్టుకుని లేవటం అలవాటండి. ఇంకా 2 డేస్కి సరిపడా పప్పునైతే దోశల కోసం రుబ్బుంచానండి. అదేనండి ఈ డబ్బా. ఇంకా వేలు కూడా ఆల్మోస్ట్ అయితే గోరు ఊడటం తప్ప నాకైతే బాగానే ఉందండి. ఇంకా నేను పని అనేది నార్మల్గా చేసుకోగలుస్తున్నాను. సో మార్నింగ్ లేచిన తర్వాత వెంకటేశ్వర స్వామి సుప్రభాతం అలెక్సాలో అయితే ఆన్ చేసేయటం అలవాటు. అది ఆన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా రొటీన్ పని అనేది స్టార్ట్ చేస్తానండి. ఇదిగో నైటే బాక్సులకి కావాల్సినవన్నీ కూడా అంటే పైన అన్ని బాక్సులు అది బిజీ హడావిడి కదండి, అన్నీ వెతుక్కోవాల్సి వస్తుంది. ఇంకా బాక్సులకు కావాల్సినవి లంచ్కు యూస్ చేయాల్సిన బౌల్స్ అలాగే బాక్సులు అన్నీ కూడా ఆ తోమిన సామాన్లు అయితే ఉన్నాయండి. ఇంక ఇక్కడ చూపిస్తున్న ఈ బాక్సులు మనకి బేకరీస్లో వాటిలో వస్తూ ఉంటాయి కదండి, చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సులు. వీటిని దేనికోసం ఉంచాననుకుంటున్నారా? రాత్రి వీటిని కూడా ఒక్కసారి క్లీన్ చేసి అయితే పెట్టుకున్నానండి, ఆరిపోయి ఉంటాయని. దాంతో చక్కటి చిట్కా అనేది మీకైతే షేర్ చేస్తాను. అందుకనే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మరి వీడియోని చూసేద్దాము. ఇంకా డైలీ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోయే ముందర మన కృష్ణయ్య బృందావనంలో పచ్చటి ఈ చెట్లను ఒక్కసారి చూడటం నాకు అలవాటు, మీకు కూడా షేర్ చేయడం అలవాటు కదండి. అందుకనే ప్రతిరోజు నేను లేచి దండం పెట్టుకునేటప్పుడే నేను కూడా ఒక్కసారి వీటిని షూట్ చేసి మీకు కూడా షేర్ చేస్తుంటాను. మా ఇంటి తులసమ్మ అలాగే పక్కన ఉన్న కృష్ణయ్య బృందావనం వీటిని రోజు లేచిన తర్వాత ఒక్కసారి చూసుకుంటానండి. అలాగే మార్నింగ్ లేచిన తర్వాత ముందు బయట తలుపులు అంటే మన ఎంట్రన్స్ డోరే కాకుండా అంటే ఫస్టే ఎంట్రన్స్ డోర్ కాకుండా లోపల మనకి బాల్కనీ కానీ లేదంటే పెరటి వైపు, అంటే ఇదివరకైతే మనకి ఇండిపెండెంట్ హౌస్ ఉండేది కాబట్టి బయట పెరటి వైపు తలుపులు అనేవాళ్ళం. ఇప్పుడు బాల్కనీలు ఉంటాయి అపార్ట్మెంట్లో, బాల్కనీ వాటి తలుపులన్నింటినీ కూడా ఓపెన్ చేసిన తర్వాతే వీధి గుమ్మం అనేది తీసి ఉంచడం మనకి అలవాటు కదండి. ఇంట్లో అప్పటి వరకు ఉన్న నెగిటివిటీ లేదంటే ఏదైనా హీట్ అంటే నైట్ అంతా ఉంటుంది కదండి వేడి అనేది, అదంతా కూడా బయటికి పోతుంది. మార్నింగ్ లేచిన తర్వాత కిటికీలు అలాగే తలుపులు అన్నీ తీసుకుంటే ఒక చల్లటి గాలితో పాటు పాజిటివిటీ అనేది కూడా మనకి వస్తూ ఉంటుంది. ఇంకా ఈరోజు అందులోనూ ఫ్రైడే అండి, ఫ్రైడే చేయాల్సిన కొన్ని పనులు అనేవి మనకి ఉంటూనే ఉంటాయి. వాటిని నేను ఎలా చేసుకుంటాననేది ఈ వీడియోలోనే షేర్ చేసేస్తాను. అంతకన్నా ముందర మార్నింగ్ లేచిన తర్వాత ముందు బాక్సులు బిజీ అనేది నాకు కూడా ఉంటుందండి. బట్ కాకపోతే పాచి గదుల్లో తుడవకుండా ఏ పని, అది కూడా స్నానం చేయకుండా పని అనేది చేయడం నాకు అలవాటు లేదండి. ఎన్నో ఏళ్ల నుంచి ఈ పని అంటే ఇప్పుడు చూపిస్తున్న ఈ ప్రాసెస్ అనేది అలవాటు, దాన్నే మీతో కూడా షేర్ చేసేస్తూ ఉంటాను. సో ఫస్ట్ నుంచి నా వ్లాగ్స్ స్టార్టింగ్ నుంచి కంటిన్యూ అవుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఈ విషయాన్ని కూడా చాలాసార్లు షేర్ చేశాను. నేను స్నానం చేసిన తర్వాతనే బాక్సులు, లంచ్ అలాగే కిచెన్లోకి వెళ్ళటం ఇవన్నీ కూడా వరుసగా నా రొటీన్ పనిలో అనేది ఉంటుందండి. ఇదిగో ఇంకా గదులన్నీ ఉడిచేసిన తర్వాత ఆల్మోస్ట్ 5:30 అయితే అవుతోందండి. అంటే నేను మార్నింగ్ 5 కన్నా ముందర అలారం పెట్టుకుంటాను. ఒక 10 నిమిషాలు ఏంటంటే ఆ బద్ధకం లేవడం, ఇంకా మనకి రోజువారీ కొన్ని పనులు అనేవి ఉంటాయి కదా, అవన్నీ కూడా చేసేసుకుని ఈ గదులన్నీ ఊడ్చుకుని ఆ పనులన్నీ అయ్యేసరికి ఆల్మోస్ట్ 5:30 అవుతుందండి. నైటే ఇంచుమించుగా అన్నీ కూడా సర్దేసుకుంటానండి. అక్కడక్కడ ఉండిపోయిన ఇలాంటి పిల్లోస్ కానీ అంటే వాళ్ళు రాత్రి ఒక్కొక్కసారి అన్నీ అటు ఇటుగా ఏదైనా కదిలి అంటే నేను ఎంత సర్దుకుని పడుకున్నా పెద్దగా సర్దుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే పిల్లలు కూడా పెద్దవాళ్ళే, కాకపోతే ఎంత పెద్దవాళ్ళైనా కొన్ని వాళ్ళు కూడా ఎక్కడ తాగిన గ్లాసులు ఒక్కొక్కసారి అక్కడ వదిలేసి లేకపోతే వాళ్ళ పుస్తకాలు కూడా చిందరవందరంగా పడేసుకుని అలాగే చదువుకుంటూ ఒక్కొక్కసారి పడుకుడిపోతూ ఉంటారు కదండి. అందుకని అవన్నీ కూడా సర్దేసేసి ఇంకా బెడ్రూమ్స్ని అయితే నేను ఊడవనండి. పిల్లలు మా వారు పడుకుంటారు కాబట్టి ఖచ్చితంగా హాల్, డైనింగ్ హాల్ అలాగే వంట చేసుకుంటాను కాబట్టి కిచెను వీటిని మాత్రం తుడుస్తాను. దేవుడి గదిని మాత్రం స్నానం చేసి వచ్చిన తర్వాత మాత్రం తడిబట్ట అది పెట్టుకుని తుడుచుకుని ముగ్గు పెట్టుకుని దీపారాధన చేసుకుని తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టుకుని అప్పుడు కిచెన్లోకి వచ్చి లంచ్ బాక్స్లు ప్రిపేర్ చేయడం అనేది ఎప్పుడు నా దినచర్య.
ఇక మీకు కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది అని అనుకుంటున్నానండి. అంటే అందరికీ డైలీ రొటీన్ అనేది ఆల్మోస్ట్ బాక్సులు ఇచ్చే మదర్స్‌కి అలాగే ఆఫీసులకు వెళ్ళే మదర్స్‌కి కూడా ఒకలాగే ఉంటుంది అని అనుకుంటున్నాను. కాబట్టి చెప్పాను కదండీ స్టార్టింగ్‌లోనే నా డైలీ రొటీన్ ఇంట్రెస్ట్‌గా చూసే వాళ్ళ కోసమైతే దీన్నైతే నేను షేర్ చేస్తున్నాను. సో ఇదిగోండి 5:30 అయ్యేసరికి ఇల్లంతా కూడా ఎక్కడా కూడా మనకి చక్కగా పాచిగదులు లేకుండా అన్నీ కూడా నీట్‌గా తుడిచేసుకుంటే మనకి పూజా కార్యక్రమాలు ఇలాంటివి చేసుకోవాలంటే చాలా పనులకి మనకి టైం అనేది చాలామందికి కలిసి ఉండదు. అంటే టైం సరిపోదండి అనుకునే వాళ్ళకైతే ఈ విధంగా చేసుకోవటం వల్ల కూడా మనకి చాలా వరకు టైం కలిసి వస్తుందండి. ఇంకా పనులు అయిపోయి వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసి స్నానానికి అయితే వెళ్ళిపోతానండి. స్నానం చేసి వచ్చేసాను. స్నానం చేసి వచ్చిన తర్వాత ముందు దేవుడి గదిలో ఉన్న ముందు రోజు పువ్వులన్నిటినీ తీసేస్తాను. తర్వాత నేను చేసే పని ఏంటంటే ఇక్కడ మాకు ఇలా ఇక్కడ చూపిస్తున్న మీకు కలర్ఫుల్గా అయితే ఉంది కదండి వెంకటేశ్వర స్వామి చాంటింగ్. అది కూడా లైట్లు అనేవి కలర్స్ మారుతూ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇందులోంచి కొన్ని రకాల చాంటింగ్స్ అంటే ఏ రోజుకి ఆ రోజు సోమవారం, మంగళవారం, బుధవారం ఏ దేవతారాధన అయితే ఆ దేవుడికి సంబంధించిన చాంటింగ్ అనేది ఆన్ అయ్యి మనకి ఒక రకమైన వైబ్రేషన్గా అయితే అనిపిస్తుందండి. చాలా బాగుంటుంది. నేనెందుకు మీకు వినిపించట్లేదు అంటే నాకు కాపీరైట్ వస్తుందేమో అని మ్యూట్ చేసి జస్ట్ మీకు వీడియో మాత్రం చూపిస్తున్నానండి. సో ఆ లైట్లన్నీ ఆన్ చేసేసి సరికి మా పిల్లలు మా వారికి నెమ్మదిగా అయితే వాళ్ళు కూడా లేస్తూ ఉంటారు. వాళ్ళ పనుల్లోకి వాళ్ళు దిగుతుంటారు. ఇక బయట వాకిల్లోకి అయితే ముగ్గు అనేది పెట్టేసుకున్నానండి. ఇంకా ఇలా పనులు అన్నీ కూడా వన్ బై వన్ చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర కూడా ఊడ్చేసి చక్కగా తుడిచి ముగ్గు అనేది పెట్టేసుకుని తర్వాత అయితే ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారికి అంటే తులసి కోటికి పసుపు కుంకాలు అవి రాసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఈ బిజీ హడావిడిలో బాక్సులు అవి ఉన్నాయి కాబట్టి అవన్నీ చేసుకోలేను. కాబట్టి బయట ముగ్గు అలాగే పెరట్లో ముగ్గు తులసి అమ్మవారి దగ్గర కూడా తుడిచి ముగ్గు అనేది ముందు పెట్టేసుకుని దీపారాధన చేసేసుకుంటానండి. ఇవన్నీ కూడా ఏంటంటే లైన్లో వన్ బై వన్ నాకు ప్రతిరోజు ఒక శుక్రవారం అనే కాదు ఇదే ప్రాసెస్ ఇంచుమించు వారం అంతా కూడా అంటే సండే అనేది నేను కూడా ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా అయితే లేస్తానండి. ఆ రోజు తప్ప నాకు ఆల్మోస్ట్ 6 కల్లా నాకు ఇలాగ పాలను నైవేద్యం పెట్టుకోవడం దీపారాధన చేసుకోవడంతో సహా అయితే వారంలో అన్ని రోజులు కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇంకా పాలు పెట్టి పక్కన కుక్కర్లో రైస్ అనేది పెట్టేశాను. పాలు అనేవి కాచిన తర్వాత నైవేద్యం పెట్టేసుకుంటానండి ముందర దీపారాధన చేసుకుని. ఇదిగోండి ఇంకా నైటు కొద్దిగా పాలను అయితే ఎక్స్ట్రా తోడు పెట్టుకున్నాను. ఎందుకంటారా మజ్జిగ పులుసు పెడదాము, అందులోనూ కొద్దిగా చల్లగా ఉంది క్లైమేట్, వేడి మజ్జిగ పులుసును పెట్టుకుని వంకాయ కూరను కూడా చేసుకుందాం అని చెప్పి ఇలా అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నానండి. ఇంకా నేను చాలాసార్లు చెప్పాను కట్ చేసుకున్న ఇట్లాగా కూర తుక్కేదైనా ఉంటే పెద్ద డస్ట్బిన్లో అయితే ముట్టుకోనండి. ఎందుకంటే నాకు తర్వాత కూడా సలితాహాసం చదువుకోవడం ఇలాంటి చిన్న చిన్న దేవుడికి సంబంధించిన పనులన్నీ ఉంటుంటాయి కాబట్టి ఒక చిన్న డస్ట్బిన్లో కవర్ అనేది నైటే వేసి పెట్టుకుంటాను. దాన్ని మాత్రం తుక్కు లాంటిది ఏదైనా వచ్చినా పాల కవర్లు వచ్చినా అవన్నీ కూడా అందులో పెట్టేసుకుని ఫైనల్గా నా పనులన్నీ అయిపోయాక ఏ సాయంత్రమో అయితే చెత్త అనేది అందులో వేసేస్తాను. ఇక చెప్పాను కదండి మజ్జిగ పులుసు కోసం వేడిగా ఉండే మజ్జిగ పులుసు భలే ఉంటుందండి ఈ క్లైమేట్లో తింటే. సో దానికోసం అయితే అల్లం పచ్చిమిర్చి అయితే నూరుకుంటున్నానండి. ఇక వంకాయ పడంగా అయితే ఇక్కడ ఈ కారాన్ని అయితే అంటే లాస్ట్ టైం నేను ఇంకొక వంకాయ బంగాళదుంపకి కర్రీకి ప్రిపరేషన్ అనేది చెప్పాను కదా. ఇక ఈ కారం కూర అయితే నేను వంకాయ ఆ కారం పెట్టి కూర అని చెప్పి అని చేస్తానండి. ఈ కారానికైతే ఆవాలు, మినప్పప్పు, ధనియాలు వేసుకుంటే ధనియాలు వేసుకోవచ్చు. నేనైతే ధనియం వేయలేదు. ధనియం ఘాటు ఇష్టం ఉన్న వాళ్ళు ధనియాలు వేసుకోవచ్చు. అలాగే ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, అలాగే కొద్దిగా మెంతులు, చింతపండు వేసి మాత్రం నూరుకుంటానండి. ఈ పౌడర్ అనేది రెడీ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే ప్రతిరోజు కొట్టుకోవాలంటే దీనికి మనకి టైం అనేది ఎక్కువైపోతుంది. కొద్దిగా మరీ ఎక్కువ నిల్వ కాకుండా చిన్న బౌల్లో అయితే పెట్టి ఉంచుకుంటాను. వీటితో చాలా వరకు కూరలు అయితే చేసుకోవచ్చు. నేను ఒక్కొక్కటిగా అయితే చాలా మీకు షేర్ చేశాను. ఇక ముందు చేస్తున్నవన్నీ కూడా తప్పకుండా షేర్ చేస్తాను. ఇదిగోండి మంచి గుమగుమలాడే కొత్తిమీర, కరివేపాకు వేసి మంచి ఇంగు పోపుతో అయితే పెట్టిన మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. అందరికీ ఇంకా బాక్సులు అనేవి ప్రిపేర్ చేసి కట్టేసి 3 బాక్సులు అండి నేను ప్రతిసారి షేర్ చేస్తాను కదా. మా వారు, మా చిన్నాడు, మా పెద్దవాడికి అయితే 7:30 కల్లా కాలేజ్ బస్ వచ్చేస్తుంది. ముగ్గురిని కూడా కట్టేసేసి బాక్సులు ఎవరికి వాళ్ళకి పంపించేసి రిలాక్స్గా నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ పైన ఇక టైం అనేది దొరుకుతుందండి. ఇప్పుడే నేను మార్నింగ్ నుంచి అయితే ఏం తీసుకొని కొద్దిగా జీలకర్ర, సోంపు అయితే మాత్రం ఎంటీ స్టమక్తో అయితే నవ్వులుతాను. తర్వాత ఇక్కడ చూపిస్తున్న ఈ గ్లాసులో ఈ బౌల్లో అయితే నిమ్మకాయ అలాగే
ఇదివరకు గ్రీన్ టీ ప్యాకెట్లు వేసుకునేదాన్ని, ఇప్పుడు గ్రీన్ టీ ప్యాకెట్లు తెప్పించుకోవాలి లేవు. ఆ నిమ్మకాయ అలాగే కొద్దిగా తేనె వేసుకుని హాట్ వాటర్లో అయితే తాగేస్తారండి. ఆ టైంలోనే నాకు కొద్దిగా టైం దొరుకుతుంది. సెల్ ఫోన్లో వచ్చేవి ఏవైనా కూడా ఆ మెసేజెస్ కానీ లేదంటే ఇంకా నేను చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా వీడియోస్ అని చెప్పి చూసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ అయితే అక్కడ టైం తీసుకుంటాను. ఇంకా ఇక్కడ చూపిస్తున్న పసుపు అయితే ఇంట్లో ఆడించిన పసుపేనండి. ఇట్లాంటి పూజలకు సంబంధించిన వాటిని అలాగే గడపలకు కానీ తులసి మొక్కకు కానీ అన్నీ కూడా రాయటానికి పసుపు అనేది కొట్టించేసి ఉంచేసుకున్నాను. అందులోనే కొద్దిగా గంధం అలాగే జవ్వాది పౌడర్ అండి. ఇది ఇక్కడ చూపిస్తున్న ఈ థంబ్నెయిల్లో అయితే జవ్వాది పౌడర్కి సంబంధించిన ఉపయోగాలు ఎన్నో ఉన్నాయండి. వాటికి సంబంధించిన వీడియో చేశాను, తప్పకుండా అయితే చూడని వాళ్ళు చూడండి. ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకుని ఇది ఇక్కడ చూపిస్తున్న ఈ కలశాలన్నీ కూడా ప్రతి శుక్రవారము అయితే మాత్రం ఖచ్చితంగా మారుస్తూ ఉంటానండి. దీంట్లో నీళ్ళని ఇట్లా మంచి నీటిని అయితే పోసుకుని ఇక్కడ నేను చూపించిన ఈ రాగి పాత్రలను కూడా నిన్నటి వీడియోలో అంటే దీనికి ముందర వీడియోలో అయితే ఎంత షైనింగ్గా మనం రుద్ది తావాల్సిన అవసరం లేకుండా చక్కగా ఇలా ముంచితే వాటర్లో నాకు అందులోనూ ఫింగర్ ప్రాబ్లం ఇప్పుడు ఉంది అని చెప్పాను కదండి. అలాగా ఏదైనా రుద్దలేని వాళ్ళు ఎవరికైనా కూడా చక్కగా ఉపయోగిస్తుందండి. ఆ వీడియోని అయితే ఓపెన్ చేసి రాగి పాత్రలకి చూడండి, ఇత్తడి పాత్రలకి ఎంత బాగా యూజ్ అవుతుందో. సో నేను ఆ కలసాల్లో నీళ్ళని పోసుకుని దాంట్లో కూడా పసుపు కుంకుమ అలాగే గంధము జవ్వాది పౌడరు ఇంకా నాకు దగ్గర వట్టి వేర్లు అనేవి ఉన్నాయండి. లక్ష్మీదేవికి ప్రీతికరమైన వట్టి వేర్లను కూడా నేను కొని ఉంచుకున్నాను. వాటిని కూడా అయితే ఈ కలసంలో అయితే వేసుకుని దేవుడికి గదిలో అంటే ఆ గట్టు కనిపిస్తుంది కదండి, అక్కడ నేనైతే కలసాన్ని అయితే పెట్టుకుంటాను. ఇంకొక 2 చిన్న చిన్న చెంబులు కలసాల్లో, ఒకటి హాల్లో ఈశాన్య మూల, ఇంకొకటి దేవుడి గదిలోనే ఈశాన్య మూలలో అయితే పెట్టుకుంటానండి. ఇట్లా 3 చెంబులను అయితే అన్నీ ఒకే రకంగా ప్రిపేర్ చేసుకుని అయితే ఉంచుకొని వాటి గంధం బొట్లతో అయితే అలంకరణ చేసి వారానికి ఒక్కసారి మాత్రం వీటిలో నీటిని తీసి మళ్ళీ తిరిగి మంచినీటితో నింపుకుని ఇంకా ప్రత్యేకించి శుక్రవారం నాడు పూజ అంటే నేను ప్రతి రోజు కూడా లలితా సహస్రము అనేది చదువుకుంటానండి. ఇంకా ప్రతి శుక్రవారం మాత్రము అయితే వడపప్పు పానకము నైవేద్యం అయితే పెట్టుకుని అమ్మవారికి అయితే పూజ అనేది ఇలా చేసుకుంటానండి. ఇదిగోండి ఇక్కడ కలశాన్ని అయితే నింపుకున్న నీళ్ళను అందులోనే నేను అన్నీ చెప్పాను కదా వేసుకున్న తర్వాత పువ్వులన్నిటినీ అలాగే వట్టివేర్లను పువ్వుల్ని కూడా వేసేసుకుని అన్ని చోట్ల ఇక్కడెక్కడ పెట్టుకోవాలనుకున్నానో అన్ని చోట్ల పెట్టేసుకున్నానండి. ఇంకా ఇక్కడ చూపిస్తున్న తులసి అమ్మవారి పూజ అనేది ఏంటంటే అందరూ వెళ్ళిన తర్వాత పూజ అనేది చేసుకుంటానండి. ఎందుకంటే ఇందాక బాక్స్ బిజీ హడావిడిలో ముగ్గు మాత్రమే వేసుకున్నాను. ఇంకా శుక్రవారం అయితే చక్కగా అమ్మవారికి ఇట్లాగా పసుపు రాసుకుని కుంకుమ బొట్లతో పెట్టుకుని పువ్వులతో ఆరాధన చేసుకుని అష్టోత్తరాలు ఏవైనా ఉంటే చదువుకుంటే మాత్రం మనసు చాలా హాయిగా అనిపిస్తుందండి. ప్రత్యేకత శుక్రవారం అంటే ఆడవాళ్ళకి అంటే వారం అంతా చేసుకోవచ్చండి, ఒక శుక్రవారమే చేసుకోవాలి అని ఏముంది. కాకపోతే వారానికి ఒక్కసారైనా చేసుకుంటాము, ఇలా ఒక ప్రాసెస్ అనేది పెడితే అట్లీస్ట్ వారానికి ఒకసారైనా మనసు అనేది అక్కడ పెడతాము అని చెప్పి శుక్రవారం నాడు లక్ష్మికి ప్రీతి అని చెప్పి చక్కగా శుక్రవారం అని పెట్టారు. ఇట్లా ప్రతిరోజు కూడా చేసుకోవచ్చండి, చేసుకోకూడదని ఎవరన్నారు. కానీ ఇప్పుడున్న హడావిడి బాధ్యత బిజీ పనుల్లో ఆడవాళ్ళకు కూడా కొద్దిగా సమయం అనేది తక్కువైపోయిందండి. అందుకని అందులో ఇదివరకు ఏంటంటే తులసి కోటలు చక్కగా కిందనే ఉండేవి, వాటిని కడిగేసుకుని రోజు కూడా చక్కగా వాటి ముందు అలికి ముగ్గులు అవి పెట్టుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు కొద్దిగా నీరు పడితే కిందన అపార్ట్మెంట్లో ఇంకోళ్ళు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ వాటర్, మళ్ళీ తిరిగి వాళ్ళు ఏదో మనం అనడం ఇవన్నీ రకాలతో హడావిడితో మనకి కొద్దిగా అయితే ఇలాంటి ఇబ్బందులు కూడా ఉండటం వల్ల వారానికి ఒకసారైనా ఈ ప్రాసెస్ అనేది పెట్టుకుంటాం కదండి. అందుకనే అది దాంతో పాటుగా అంటే ఇప్పుడు పెరటి వైపు చక్కగా తులసి అమ్మవారిని రెడీ అయితే చేసేసాం, పసుపు కుంకాలతో అలంకరణ చేసి పువ్వులు పెట్టేసుకున్నాం. పక్కన కృష్ణయ్యని కూడా చక్కగా రెడీ అయితే చేసేసుకున్నానండి. ఇక ఎంట్రన్స్లో కూడా మనకి అమ్మవారిని ఆహ్వానించాలి అంటే మనకి ద్వారలక్ష్మి అనేది కూడా చక్కగా అంటే మన గడప కూడా ఎప్పుడు నిండుగా పసుపు కుంకాలతో అయితే నిండి ఉండాలి. బియ్యపు పిండిలతో అయితే ముగ్గులు పెట్టుకోవటం, అందున మనకి ఇంకా వస్తుందంతా చేసే వాళ్ళకైతే ఈ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులను చేసుకుంటూ ఉంటారు. అలాగే ఆషాఢ మాసం కూడా మనం మంచిది అంటే తిథులు మనకి ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవడానికి ఉండదు, కానీ మనకి అందులోనూ తెలంగాణ సాంప్రదాయాల్లో బోనాల పండగ అని చెప్పి అమ్మవారి పండగలు చేస్తూ ఉంటారు. ఇక తర్వాత చెప్పేది ఇంకా మనకి చెప్పేదే ఉంది. మనకిందరికీ ఆడవాళ్ళకి ఇష్టమైన శ్రావణ మాసం ఇంకా వచ్చేవన్నీ కూడా ఇలాంటి పండగల్లో అందరం కూడా ప్రతిరోజు కూడా చక్కగా ఇలాగా అన్నీ స్నానం చేసి
దీపారాధన చేసుకుని ప్రతిరోజు కూడా చెప్పాను కదండి, చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ అనేది ఒక పండగల సమయంలోనే కాదు, కుదిరితే మాత్రం తప్పకుండా చేసుకోవచ్చు. లేదంటే వారానికి ఒక్కసారైనా ఇలా చేసుకుంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, అమ్మ కరుణ కూడా మనపై ఉంటుంది. ఇక ఇదిగోండి ఈశాన్య మూల ఇందాక చెప్పాను కదా, ఒక చిన్న కలసం అనేది పెట్టుకుంటానని. అది దేవుడి గదిలో పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూపించిన ఈ చెంబేనండి ఈశాన్య మూల కూడా పెట్టుకుని అన్ని పనులు అయిపోయి అన్ని శుభ్రం చేసేసుకున్నాను కదా. ఇంక వచ్చేసి లలితా సహస్రము అనేది చదువుకుంటున్నానండి. నాకు దగ్గరగా ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు అంతేనండి. అంటే నాకు తప్పులు రాకుండా ఉండాలి కాబట్టి పుస్తకాన్ని అయితే ఎదురుగుండా పెట్టుకుని ప్రతిరోజు చదివేదే అయినా తప్పులు లేకుండా అయితే చదవాలి అమ్మవారి ముందు. అందులో లలిత సహస్రము కాబట్టి అసలు పుస్తకాన్ని మాత్రం చూసే చదువుతానండి. అమ్మవారి ముందు చదివితే కొద్దిగా మనసు అనేది అక్కడ లగ్నం చేస్తాం కాబట్టి అక్కడ కూర్చొని చదువుకుంటున్నాను. చదువుకున్న తర్వాత అమ్మవారికి మార్నింగే పాలు అనేవి నైవేద్యం పెట్టేస్తానని ప్రతిరోజు నేను పాలు కాచి నైవేద్యం పెట్టుకుని అదే పిల్లలకి వెళ్ళే ముందు పాలు లేదంటే బూస్ట్ కలపడం, మేము కాఫీలు తాగడం, ఇవన్నీ కూడా ప్రతిరోజు జరిగే ప్రాసెస్. ఇంకా ఏంటంటే ఇట్లాగ లలితా సహస్రం చదువుకున్న తర్వాత కొద్దిగా వడపప్పు నానబెట్టుకున్నాను, పానకాన్ని అయితే తయారు చేసుకున్నానండి. వాటితో పాటుగా అరటిపళ్ళు కానీ యాపిల్ పండ్లు కానీ ఏదో ఒక పండు అనేది ఇంట్లో ఉంటే లేదంటే ప్రతి శుక్రవారం తెప్పించుకుంటే, అందులో లక్ష్మీదేవికి అరటిపళ్ళు, ఆంజనేయ స్వామికి కూడా అరటిపళ్ళు మనం నైవేద్యం అనేది ఎక్కువగా పండ్లలో పెడుతూ ఉంటాం కాబట్టి ఇట్లాగే ఇంట్లో నాకు తెచ్చుకున్న యాపిల్ పళ్ళు అయితే ఉన్నాయండి. వాటిని అయితే కొద్దిగా తొక్క తీసి నైవేద్యం అనేది ఇక్కడ పెట్టేస్తున్నాను. దానికన్నా ముందర ధూపం అనేది వేసుకున్నాను. మా శుక్రవారం సాయంకాలం అనేసరికి ఇల్లంతా కూడా ధూపం వేసుకుంటాను. నేను ఎట్లా తయారు చేసుకున్నాను, సాంబ్రాణి అంటే మనం సాధారణంగా సాంబ్రాణి ఒకటే కాదండి, అందులో గుగ్గిలము, మైసాక్షి, అలాగే ఇంకా మనం వేయాల్సిన పదార్థాలు ఏమేమి ఉంటాయి ఇవన్నిటికీ సంబంధించిన ఒక మంచి వీడియోని అయితే చేశానండి. ఏమేమి మనం మిక్స్ చేసుకోవచ్చు వేసుకునే సాంబ్రాణిలో అని చెప్పి నేను ఆ వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు షేర్ చేశానండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అయితే చూడండి. ఇంట్లో ప్రతి శుక్రవారం, మంగళవారం తప్పకుండా మాత్రం వేసుకోండి గుగ్గిలం అదే సాంబ్రాణి అనేది. చాలా మనకి ఇంటికి ఒక పాజిటివిటీ అనేది మాత్రం ఉంటుంది. సాయంత్రం సమయంలో వేసుకుంటే ఇంకా మంచిది. సో ఇదిగోండి ఇట్లాగా పూజ అనేది అయిపోయింది. లలిత సహస్రం చదివేసుకున్నాను. ఇక తులసి అమ్మవారికి కూడా ఇందాకడే అయితే పువ్వులు అవి పెట్టుకుని చదివేసుకున్నాను కాబట్టి ఆ నీళ్లు అవి మనకి పూజకి సంబంధించినవి ఉంటాయి కదా, అవన్నీ చక్కగా తులసంలో అయితే పోసేసుకున్నాను. ఇక్కడతో శుక్రవారం పూజ చేసుకోవాల్సిందంతా కూడా అయిపోయింది. ఇక స్టార్టింగ్లో మీకు గుర్తే ఉంటుంది, మార్నింగ్ లేచిన తర్వాత బౌల్స్ కడిగి ఉంచుకున్నానండి. దేనికి అనేది మీకు తప్పకుండా అయితే షేర్ చేస్తానని అన్నాను కదా. అది ఏంటంటారా, ఇట్లాంటివి బిస్కెట్స్ అవి మనకి బేకరీలో నుంచి వస్తాయి కదండి, లేదంటే ఇట్లాంటి చిన్న చిన్న బౌల్స్ అనేవి వస్తూ ఉంటాయి, లేదంటే ఐస్ క్రీమ్ కప్స్, ఏదైనా కూడా చక్కగా ఇలా చిన్నదైతే మాత్రం బాగుంటుంది. నాకు చిన్నది ఇది ఒకటే ఉందండి, పెద్దదైతే మాత్రం ఆ సైజ్ అయితే ఉన్నాయి. అందుకని మీకు చిన్న బౌల్ని అయితే ఒకసారి చూపిస్తున్నాను. దీని మీద మనకి మూత ఇస్తాడు కదండి, ఆ మూతకి ఒక్కసారి ఏదైనా సూది కానీ లేదంటే ఇట్లా మనకి టెన్నిస్ స్క్రూ కానీ ఏదైనా ఒకసారి బాగా హీట్ చేసి ఆ పైన ఆ మూతకి హోల్స్ చేసేసి ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత ఈ బౌల్ నిండా మనకి రాళ్ళుప్పు, కళ్ళుప్పు అంటాం కదండి, దాన్ని అయితే పూర్తిగా అయితే నింపేస్తున్నాను. ఇట్లా బౌల్ నిండా అయితే నింపుకున్న తర్వాత మనకి కంఫర్ట్ అయితే ఉంటుంది కదండి. ఇక్కడైతే నేను 4 రూపీస్ పౌచ్ అయితే ఉంటుంది కదా, దాన్ని అయితే చూపిస్తున్నాను. అంటే ఇదైతే ఒక ప్యాకెట్ ఫుల్ అయితే నాకు ఈ డబ్బా నిండా అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మామూలుగా మనకి డబ్బాల్లో వస్తాయి కదా, అదైతే మీరు ఒక కప్ అయితే చూసుకుని వేసుకోండి. నాకైతే ఇది కరెక్ట్గా సరిపోతుందని నేను జస్ట్ ఇట్లాంటి ప్యాకెట్స్ అయితే తెప్పించుకుంటూ ఉంటానండి. ఇట్లా రాళ్ళుప్పు నిండా ఈ కంఫర్ట్ ప్యాకెట్ మొత్తం అయితే వేసేసి ఒక్కసారి ఆ ఉప్పును ఇది అంతా కూడా మిక్స్ చేసి మనకి కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, ఒక 4 నుంచి 5 వరకు, ఒకటైతే చితిపి వేశారు, మిగతా 3 అయితే పైన ఇలాగా పెట్టేసి ఇంకా వాటన్నిటిని మిక్స్ చేసేసరికి ఒక రకమైన మంచి సువాసన అనేది వస్తుందండి. ఇంకా వీటి మీద ఒక 5-6 లవంగాలను అయితే ఇలా గుచ్చేసి దీన్ని దేనికి యూస్ చేయొచ్చు అని అనుకుంటున్నారా, ఇంత మంచి ఈ ప్యాక్ని మనం ఎక్కడో ఓడోనిల్స్ అని ఇంకా రకరకాల పెర్ఫ్యూమ్స్ ఇవన్నీ కూడా బాత్రూమ్స్ అవి ఎప్పుడు కూడా మనకి రెగ్యులర్గా క్లీన్ చేసుకున్న ఎక్కడో ఒకటికి స్మెల్ వస్తూనే ఉంటాయి, లేదంటే
ఏంటంటే ఇక ముందు ముందు రాను రాను వర్షాకాలము, ఇప్పుడు ఏంటంటే ఎండ నుంచి వర్షాకాలం మారుతుంది, మబ్బుగా ఉంటుంది, ఇల్లంతా ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది. అందుకని చెప్పి ఇట్లా కానీ మనం రెడీ చేసుకుని ఈ డబ్బాని అంటే మనం హోల్స్ చేసాం కాబట్టి ఆ స్మెల్ అనేది ఆ కన్నాల్లోంచి బయటికైతే వస్తూ ఉంటుందండి. ఎంతో రేటు పెట్టి మీరు ఓడోనిల్ అలాగే బాత్రూమ్ ఫ్రెషనర్స్ క్లీనర్స్ అనుకుంటూ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉండే చక్కటి రాళ్ళు పెంతండి ఒక చిన్న ప్యాకెట్ కొనుక్కున్నామంటే ఒక 20-25 రూపాయలతో అయిపోతుంది. ఒక 4 రూపాయలు కంఫర్ట్. ఇంక ఇలాంటి డబ్బాలు వస్తూనే ఉంటాయి. వాటిలో అయితే చక్కగా ఇట్లా నింపుకొని ఓ 4 లవంగాలు అలాగే ఇందాక చూపించిన కర్పూరం బిళ్ళని కూడా వేసుకుని బాత్రూంలో పెట్టుకోవచ్చు. లేదంటే ఏదైనా ఇంట్లో ఒక మూల పెట్టుకున్నాము అంటే ఇల్లు సువాసన పరితంగా ఓడోనిల్కి వచ్చేంత స్మెల్ అయితే వస్తుంది. చాలా రోజులు కూడా వస్తుందండి. ఏమంటారు మరి? మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఆగండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. రేపు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.